వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. నేను మీ రఘువర్మ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక గ్రామంలో ముత్యాలమ్మ తల్లి ఆలయ జాతర ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నవండి. 10, 11, 12 ఈ 3 రోజులు ముత్యాలమ్మ తల్లికి ఘనంగా జాతర ఉత్సవాలు కమిటీ వారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ ప్రజలందరూ దీనికి సహకరిస్తున్నారు. రెండవ రోజు భాగంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విచ్చేయడం జరిగింది. అదేవిధంగా వారితో పాటు మన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు విచ్చేయడం జరిగింది. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం మరియు ఎండాకాలం కావడంతో వచ్చిన భక్తులకి ఎటువంటి ఆటంకం కలగకుండా మంచినీరు మరియు మజ్జిగ అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. భక్తులకు భక్తభాజులందరికీ కూడా మన యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ముత్యాలమ్మపేట గ్రామంలో వేయించినటువంటి ఎన్నో దశాబ్దాలుగా భక్తులకు కొంగు బంగారం లాగా ఉన్నటువంటి శ్రీ ముత్యాలమ్మ వారి యొక్క దేవాలయంలో గత 10వ తారీఖు 10/4/2025 గురువారం నుండి 12/4/2025 శనివారం వరకు అమ్మవారి దేవాలయంలో 3 రోజుల పాటు కూడా జాతర మహోత్సవాలు ఎంతో అత్యంత వైభవంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ యొక్క 3 రోజులు కూడా అమ్మవారికి ఉదయం 5 గంటల నుండి సాయంకాలం రాత్రి 9 గంటల వరకు, అదేవిధంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం 2 గంటలకు భక్తుల సహాయ సహకారాలతో అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. కావున భక్తులు 50 మంది కూడా అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారికి స్వరూపాన్ని నిర్వహించి ఈ యొక్క ముత్యాలమ్మ వారి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. నేను మీ రఘువర్మ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక గ్రామంలో ముత్యాలమ్మ తల్లి ఆలయ జాతర ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నవండి. 10, 11, 12 ఈ 3 రోజులు ముత్యాలమ్మ తల్లికి ఘనంగా జాతర ఉత్సవాలు కమిటీ వారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ ప్రజలందరూ దీనికి సహకరిస్తున్నారు. రెండవ రోజు భాగంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విచ్చేయడం జరిగింది. అదేవిధంగా వారితో పాటు మన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు విచ్చేయడం జరిగింది. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం మరియు ఎండాకాలం కావడంతో వచ్చిన భక్తులకి ఎటువంటి ఆటంకం కలగకుండా మంచినీరు మరియు మజ్జిగ అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. భక్తులకు భక్తభాజులందరికీ కూడా మన యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ముత్యాలమ్మపేట గ్రామంలో వేయించినటువంటి ఎన్నో దశాబ్దాలుగా భక్తులకు కొంగు బంగారం లాగా ఉన్నటువంటి శ్రీ ముత్యాలమ్మ వారి యొక్క దేవాలయంలో గత 10వ తారీఖు 10/4/2025 గురువారం నుండి 12/4/2025 శనివారం వరకు అమ్మవారి దేవాలయంలో 3 రోజుల పాటు కూడా జాతర మహోత్సవాలు ఎంతో అత్యంత వైభవంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ యొక్క 3 రోజులు కూడా అమ్మవారికి ఉదయం 5 గంటల నుండి సాయంకాలం రాత్రి 9 గంటల వరకు, అదేవిధంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం 2 గంటలకు భక్తుల సహాయ సహకారాలతో అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. కావున భక్తులు 50 మంది కూడా అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారికి స్వరూపాన్ని నిర్వహించి ఈ యొక్క ముత్యాలమ్మ వారి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం.